ఇది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనుమసముద్రంపేట మండలానికి చెందిన ఒక ముఖ్యమైన రహదారి పరిస్థితి. ఆత్మకూరు నుంచి అసనాపురం వరకు వెళ్లే ఈ రోడ్డు మండలంలోని అనేక గ్రామాల ప్రజలకు ప్రధాన మార్గం. ప్రతిరోజు విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు ఈ రహదారిపైన ప్రయాణం చేస్తున్నారు. కానీ సంవత్సరాలుగా ఈ రోడ్డుపై సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో రోడ్డు గుంతలతో ప్రమాదకరంగా మారిన పరిస్థితిని ప్రజలు ఎన్నోసార్లు వీడియోల ద్వారా సోషల్ మీడియాలో తెలియజేశారు. రోడ్డు మరమ్మతులు చేయాలని, రోడ్డు విస్తరణ చేయాలని, కొత్త రహదారి నిర్మించాలని ప్రజలు పలుమార్లు కోరారు. అయితే ఆ ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఎన్నికల ప్రక్రియ కారణంగా పనులు నిలిచిపోయాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఈ మండలంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని ప్రజలు ఆశించారు. గ్రామాల పరిస్థితి మారుతుందని భావించారు. కానీ ప్రస్తుతం చూస్తే ఈ రహదారి పనులు పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 7 కిలోమీటర్ల వరకు రోడ్డు పనులు చేసినట్లు కనిపిస్తున్న 2 లైన్ల రహదారి వేయాల్సిన చోట ఒక్కవైపు మాత్రమే రోడ్డు వేసి వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాత్కాలికంగా వదిలేశారా లేక పూర్తిగా ఇలానే ఉండబోతుందా? ఈ రహదారిపై ప్రతిరోజు వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఒకవైపు మాత్రమే రోడ్డు ఉండడం వల్ల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇదే కాదా మండలంలోని మరికొన్ని సమస్యలు కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. కొన్ని గ్రామాలలో ఇంకా బస్ షెల్టర్లు సరైన విధంగా లేవని స్థానికులు చెబుతున్నారు. విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఎండలో, వర్షంలో బస్సుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. మరికొన్ని ప్రాంతాలలో రోడ్డు దెబ్బతిన్నాయని, డ్రైనేజీల సమస్య ఉన్నాయని, త్రాగునీటి సమస్యలు కూడా ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. మండల అభివృద్ధికి సంబంధించిన ఈ విషయాలపై స్పందించి అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు అడుగుతున్నది ఒకటే, ఆత్మకూరు నుంచి అసనాపురం వరకు రహదారి పనులు పూర్తి చేయాలి. మండలంలోని గ్రామాలలో అవసరమైన బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలి. గ్రామాలలో ఉన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలి. ప్రజల ప్రయాణానికి, గ్రామాల అభివృద్ధికి అవసరమైన ఈ పనులు త్వరగా పూర్తి అవుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. ఈ వీడియో ద్వారా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మండలంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.